बुद्धं शरणं गच्छामि सत्यं शरणं गच्छामि अहिंसा शरणं गच्छामि देहमे देवालयमु आत्मे परब्रह्ममु श्वासे गुरुवु समयमे साधना सहनमे प्रगति अनुभवमे ज्ञानमु दानमे धर्ममु धर्ममे पुण्यमु మనమంతా పుణ్య పురుషులము కావలే అది మన జీవిత లక్ష్యము ధ్యానము సర్వరోగ నివారిణి ధ్యానము సర్వభోగకారిణి ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానము సర్వశక్తి ప్రదాయిని ధ్యానము సర్వ సమస్యల పరిష్కారిణి ధ్యానము సర్వ సంశయాల పరిహారిణి చెప్తున్నాము. మాంసాహారము ఉండరాదు, శాకాహారమే ఉండవలే. మాంసాహారము పాపాహారము, శాకాహారము పుణ్యాహారము. చక్కగా చదువుకుంటాము, చక్కగా ఆడుకుంటాము, చక్కగా పాడుకుంటాము, చక్కగా పనులు చేసుకుంటాము, చక్కగా ధ్యానం చేసుకుంటాము. నా చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేళ్ళు ఉన్నాయా? ఉన్నాయి సార్. లెక్క పెట్టు. అంటే నా చెయ్యి ఎలా ఉందో మీ చెయ్యి అలానే ఉంది కదా, నా ముక్కు ఎలా ఉందో మీ ముక్కు అలానే ఉంది కదా, నా కళ్ళు ఎలా ఉందో మీ కళ్ళు అలా ఉన్నాయి కదా. నాకు రోజుకి 24 గంటలు ఉన్నాయి, మీకు రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? నాకేమైనా ఎక్కువ గంటలు ఉన్నాయా? కానీ మీకన్నా నాకు బుద్ధి ఎందుకు ఎక్కువ ఉంది? నేను ధ్యానం చేసి ఉండకపోతే నాకు బుద్ధి. మనుషులందరికీ శక్తి సరి సమానం చెప్పండి, కానీ బుద్ధి అసమానం. అవునా? శక్తి అందరికీ, బుద్ధి ఎందుకు? అది సంగతి. కనుక నీ బుద్ధిని నువ్వు మీ బుద్ధి పెరిగింది కనుక. మీ బుద్ధి లేకుండా పుస్తకం చదివితే పుస్తకం అర్థమవుతుందా? మనసు ఎక్కడెక్కడికో పోతుంది, పుస్తకం ముందు ఉంది, ఆ పుస్తకం ఏమైనా అర్థమవుతుందా? ఆ పుస్తకం మీద మనసు ఏకాగ్రత ఉండాలి. అవునా? కనుక అప్పుడు ఆ పుస్తకంలో ఉన్నదంతా మనకి వస్తుంది. ఆ ఏకాగ్రత మనకు అభ్యాసం చేసుకోవాలంటే మనం ధ్యాన అభ్యాసం చేయాలి. మనిషి ఎంత ధ్యానం అభ్యాసం చేస్తాడో అంత బుద్ధి పెరుగుతుంది. మిగతావన్నీ అందరికి ఒకటే, నా కాళ్ళు మీ కళ్ళు ఒకటే, నా ముక్కు నీ ముక్కు, నా గుండె మీ గుండె, నా కాళ్ళు మీ కాళ్ళు. తేడా ఏమైనా ఉందా? నా చేతికి వేలు మీ చేతికి వేలు, నాకేం 10 వేలు ఉన్నాయా? కనుక అందుకే వీరప్పన్కి బుద్ధి ఉందా? గాంధీజీకి బుద్ధి ఉందా? బాగా పెంచాలి అంటే మనం కంటే బాగా బలవంతుడు కావంటే రోజు ఎక్సర్సైజ్ చేయాలి, లేకుండా వస్తుందా? ఇప్పుడు నాకేమైనా బలం ఉందా? నా కన్నా కండలు తిరుగున్నాయా? ఎందుకు తిరగలేదు? పాడమంటావా? అచ్చా. చప్పట్లో పాట వినండి. ధ్యానము చేద్దాము రో రన్నలార శ్వాసను పడదాము రో, ధ్యానము చేద్దాము రో రన్నలార శ్వాసను పడదాము రో. పిల్లల్లారా పెద్దల్లారా ధనుకులారా పేదల్లారా, పిల్లల్లారా
పెద్దలారా దంగులారా పేదలారా అక్కలారా అమ్మలారా అయ్యలారా అన్నలారా ధ్యానము చేద్దామురో రన్నలారా అని మీరు చెప్పాలా. ధ్యానము చేద్దామురో రన్నలారా ఇంటిలోన జన గుడి కాడ ధ్యానం అంట ధ్యానము చేద్దామురో ప్రొద్దుగాల ధ్యానమంట ప్రొద్దుకి ధ్యానమంట అమావాస్య ధ్యానమంట పున్నమి పున్నమి ధ్యానమంట ధ్యానము చేద్దామురో ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట అడవిలోన ధ్యానమంట పిరమిడ్లోన ధ్యానమంట కొంత ధ్యానమంట ఎంతో ఎంతో లాభమంట లాభము పొందుదామురో లాభము పొందుదామురో శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తి నేర్పట్ట శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తి నేర్పట్ట పెయ్యంత బాగా ఏరో అన్నలార మనసంత ఆయరో ఓ ధ్యానము శ్వాస అంటే ప్రాణం అంట ప్రాణం అంటే శక్తి అంటే శక్తిని పెంచుదావురో రన్నలారా కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న శ్వాస చెంత ఉండాలి రో సూది మందు లేదంట గోలి మందు వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ వద్దంట మన శక్తి మనకంటరో రన్నలారా లేదంటరో ఓ ధ్యానము పాపమంటే రోగమంట రోగమంటే నరకమంట మాంసము ఓ ధ్యానము దేహం అంటే బట్టంట ఆత్మయే మనమంట దేహం అంటే బట్టంట ఆత్మయే మనమను ఆ